హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెస్టారెంట్స్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే కన్నా ఇంట్లోనే రెస్టారెంట్ కంటే ఇంకా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ బటర్ మసాలా మనకు చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 1 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా, ఉల్లిపాయ ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా, ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 300 గ్రాముల పన్నీర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్లో ఈ విధంగా వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను కలర్ మారేంత వరకు మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి. పన్నీర్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ను వేసుకోవాలి. బటర్ కూడా బాగా కరిగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ను ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని బటర్ నాన్, చపాతీ, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.